హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్నలతో ఒక మంచి హెల్తీ రెసిపీ చెప్తానండి. మీరు ఇది ఖచ్చితంగా చూసి తీరవలసిందే. జొన్నలు అనగానే షుగర్ పేషెంట్లు ఇది తినాలి, ఊబకాయం ఉన్న వాళ్ళు ఇది తినాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. దీనితో పాటు అందరికీ కూడా ఇది చాలా మంచిదండి. జొన్నలు వారానికి కనీసం ఒక 2 సార్లు మన ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, కాల్షియం, ఐరన్ ఒక్కటేంటండి చెప్పుకుంటూ పోతే ఇందులో ఉన్న పోషక విలువలు చాలా ఉన్నాయి. ఇలాంటి రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకుని వాటిని శుభ్రంగా వాటర్ పోసి శుభ్రంగా 4, 5 సార్లు కడిగేయండి. కడిగేసి వాటర్ అంతా తీసేశాక అందులో ఫ్రెష్ వాటర్ పోసేసుకుని మూత పెట్టి నాననివ్వండి. మినిమంగా ఇది ఒక 12 అవర్స్ అయినా నానితేనే ఈ జొన్నలు బాగుంటాయి. మీరు రాత్రి నానబెట్టేశారంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇది చక్కగా బాగుంటుంది. అలాగే జొన్నలు నానబెట్టినప్పుడే దీంతో పాటు ఒక చిన్న కప్పుడు పల్లీలు కూడా నానబెట్టేసుకోండి. రోజు గుప్పెడు నానబెట్టిన పల్లీలు తిన్నామంటే ఆరోగ్యమే ఆరోగ్యం. ఇది కూడా మూత పెట్టేసి వదిలేయండి. పొద్దున్న లేచాక ఎలా ఉన్నాయేంటో ఒక్కసారి చూసేద్దాం. చూసారు కదా, జొన్నలు చక్కగా నానిపోయి ఉన్నాయి. వాటిని ఒక్కసారి కడిగేసేసుకుని ఆ వాటర్ అంతా తీసేసేయండి. తీసేసి ఒక కుక్కర్లో వీటిని వేసేసుకుని తగినంత వాటర్ పోసి కుక్కరు పెట్టేయండి. జొన్నలు మాత్రం విజిల్స్ ఎక్కువ రావాలండి. మనం అన్నానికి వచ్చినట్టుగా 4, 5 విజిల్స్ వస్తే సరిపోదు. సిమ్లో పెట్టాక ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఈలోపు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని దీనికి పోపులు అవి ఏం అవసరం లేదండి, చక్కగా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఒక 2, 3 పచ్చిమిరపకాయ చీలికల్ని అందులో వేసుకోండి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకుని చక్కగా దూసేసి అందులో వేసేసుకోండి. వేసుకుని ఒక చిన్న సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని టేస్ట్ కోసం వేసుకోండి. వేసేసుకున్నాక కొంచెం వాటిని అటు ఇటు ఒక 1 మినిట్ కలిపేయండి. ఇవి ఎక్కువ ఉడకక్కర్లేదండి. ఇందులో మనం వేసేవి ఏవి కూడా ఎక్కువ ఉడకక్కర్లేదు. పచ్చివి ఆ జొన్నల్లో వేసుకుని తింటే మనకి చాలా ఆరోగ్యం. కాకపోతే కొంచెం హాఫ్ కుక్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి అలా వేసుకోండి. నానబెట్టిన పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసేయండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా తురిమేసుకుని అందులో వేసేసుకోండి. క్యారెట్ వల్ల కూడా మనకి చాలా లాభాలు ఉన్నాయండి. పిల్లలు రోజు క్యారెట్ తినడం చాలా మంచిది. అలాగే కొబ్బరిని సన్నగా తురిమేసుకుని అందులో వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా అన్నిటినీ కలిపేసేసి ఒక 1 మినిట్ అలా ఉంచేసుకుని అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసుకోండి. చక్కగా అన్నిటినీ 1 నిమిషం అటు ఇటు కలిపేసేసి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి జొన్నలు, ఆ జొన్నల్ని ఇందులో వేసేసుకోండి. జొన్నలన్నీ వేసేసేసుకుని శుభ్రంగా అటు ఇటు అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ పొయ్యి మీద అలాగే కలుపుతూ ఉండండి. ఇప్పుడు అందులో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా 2 కలిపి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఆ 2 కలిపి అందులో చక్కగా జల్లేయండి. కొత్తిమీర జల్లేసేసుకుని చక్కగా అటు ఇటు కలిపేసుకుని సర్వ్ చేసుకోండి. ఇంకా మీకు టేస్ట్ కావాలనుకుంటే ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకుని తినేయండి. కొంతమందికి నిమ్మకాయ రసం ఇష్టం ఉండకపోయినా ఇలా తింటే కూడా కమ్మగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.